హాయ్ ఫ్రెండ్స్. సీనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రలో నటించినా ఆ పాత్రతో ఆయనకు ప్రశంసలు దక్కాయే తప్ప విమర్శలు ఎప్పుడూ వ్యక్తం కాలేదు. దర్శకులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చే అతి కొద్ది మంది హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు కావడం గమనార్హం. వెండితెరకు సార్వభౌముడైన సీనియర్ ఎన్టీఆర్ ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచి సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు. కాలేజీలో చదివే రోజుల్లో రాజమౌళిని దౌత్యం అనే నాటకంలో స్త్రీ పాత్రలో నటించి సీనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు పొందారు. కథ నచ్చితే కొన్ని సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ డీ గ్లామర్ రోల్స్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాత తరహా పాత్రలో నటించి నటుడిగా తను ఏ పాత్రనైనా ఛాలెంజ్గా తీసుకుని చేస్తానని సీనియర్ ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకున్నారు. ఆకలి విలువ తెలిసిన కుటుంబం నుంచి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ కరువు కోరల్లో అల్లాడిన బాధితులను ఆదుకునే విషయంలో ముందు వరుసలో ఉండేవారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ ఖాతాలో చెక్కు చెదరని ఒక రికార్డు ఉంది. ఒకే ఏడాదిలో సీనియర్ ఎన్టీఆర్ నటించిన 3 సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలవడం గమనార్హం. ఈ తరం హీరోలలో చాలామంది హీరోలు 10 ఏళ్లకు ఒక ఇండస్ట్రీ హిట్ సాధించడంలో ఫెయిల్ అవుతున్నారు. 1977 సంవత్సరం సీనియర్ ఎన్టీఆర్ కెరియర్లో ప్రత్యేకమని చెప్పాలి. ఆ ఏడాది విడుదలైన దానవీర సూరకర్ణ, అడవి రాముడు, యమగోళ సినిమాలు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. సీనియర్ ఎన్టీఆర్ నటనను అభిమానించే అభిమానులు ఈ జనరేషన్లో కూడా ఉన్నారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నందమూరి హీరోలుగా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ఈ హీరోలు నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.